ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఎగ్జిట్ నెంబర్ 3 మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి. సో అవుటర్ రింగ్ రోడ్డు టోల్ బూత్ ఎగ్జిట్ నెంబర్ 3 మనకి మొత్తంగా ఎగ్జిట్ అంటామండి. సో ఈ ఎగ్జిట్ నెంబర్ నుంచి టువర్డ్స్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలోనే ఎగ్జాక్ట్గా మనకు మొత్తంగా ఎగ్జిట్ నుంచి జస్ట్ మనకి మొత్తంగా ఎగ్జిట్ కనపడుతుంది కదా, ఇది ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఒక 7 ఏకర్స్లో మనకి ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో ఇందులో మనకి ల్యాండ్ లార్డ్ షేర్ అయితే కొన్ని సేల్కి రావడం జరిగింది. నేను మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి సేల్కి ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి బిహైండ్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. మనకి హెచ్ఎండిఏ 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి నేను మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా కనెక్టివిటీ ఇలా ఈ రోడ్డు మార్గాన సో ఇట్లా మనకి టువర్డ్స్ మనకి ఇక్కడ ఏదైతే చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మనకి 80 ఫీట్ రోడ్ అండి. సో ఈ 80 ఫీట్ రోడ్ టువర్డ్స్ ఇట్లా మనకి ఈ పక్కనే మనకు ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో నుంచి ఇక్కడ కనపడుతుంది కదా, ఇది కూడా మనకి 80 ఫీట్ రోడ్ అండి. సో ఇట్లా మనకి కనెక్టివిటీ ఇట్లా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో నుంచి మనకు ఇలా సో ఇట్లా కనెక్ట్ అవుతుందండి. సో మనకి ఇది 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇది ప్రాజెక్టు. సో ఇందులో మనకి టోటల్ మనకి నంబర్ ఆఫ్ విల్లాస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి ఇందులో ఒక 50 విల్లాస్ వరకు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 70% విల్లాస్ అయితే సేల్ అవుట్ అయిపోయాయి. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఇస్నాపూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. మనకి కొత్తగా మనకు ఎస్టాబ్లిష్ అయినటువంటి 150 ఫీట్ రోడ్డు. జస్ట్ దీని పక్కనే మనకు ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి శంకరపల్లి వెళ్తుందండి. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ అండర్ పాస్ ఇది. సో ఇది మనకి శంకరపల్లి, బానూరు, పటాన్చెరు, నందిగామ ఇట్లా ఇది మనకి 100 ఫీట్ కనెక్టివిటీ రోడ్డు. సో ఇది 150 కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ 150 కనెక్టివిటీ రోడ్డుకి చాలా దగ్గరలో అండ్ మనకు మొత్తం ఎగ్జిట్కి కూడా మనకి చాలా దగ్గరలో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇందులో మనకు అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. 200 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో యాజ్ పర్ లేఅవుట్ ప్రకారం మనకి ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కూడా మంచి ఎమ్యూనిటీస్ అయితే ది బెస్ట్ ఎమ్యూనిటీస్ అయితే ఇచ్చారండి ఇందులో. సో నేను మీకు ప్రజెంట్ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి చుట్టుపక్కల మనకి డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే కొంచెం ముందుకి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మిర్చి విల్లాస్ అండి. ఇవన్నీ కూడా మిర్చి విల్లాస్. సో ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి హాల్మార్క్ విల్లాస్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి హాల్మార్క్ హ్యాంప్టన్ పినాకిల్ విల్లాస్, పినాకిల్ అపార్ట్మెంట్స్, ఇవి అపార్ట్మెంట్స్ అండి. జస్ట్ ఇంకొంచెం మనకి పక్కకు వస్తే ఇది వచ్చేసి పార్టీ విలేజ్ అండి. ఇదంతా కూడా పార్టీ విలేజ్. సో పార్టీ విలేజ్ దాటిన తర్వాత మనకి బిఆర్ రెడ్డిస్ గ్రీన్ విల్లాస్ అని చెప్పేసి లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ విల్లాసే మనకి చాలా మల్టిపుల్ లొకేషన్స్లో ఈ ఏరియాలో అయితే మనకి మంచి ప్రాజెక్ట్స్ అయితే నియర్ బై ఉన్నాయండి. సో ప్రజెంట్ మనం మాత్రం మాట్లాడుకునేది ఈ ప్రాజెక్ట్ గురించి అండి. సో ఇందులో అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే ఉన్నాయి సేల్కి. సో నేను మీకు లైవ్ లొకేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు రైట్ నౌ లైవ్ లొకేషన్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. సో మీరు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఈ ఫ్రంట్ ఉన్నటువంటి రోడ్డు. సో మనకు అది వచ్చేసి సర్వీస్ రోడ్ అండి. ఈ ముందు కనపడేది సర్వీస్ రోడ్, ఆ పైన కనపడేది వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి 80 ఫీట్ రోడ్డు. మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మనకి 80 ఫీట్ రోడ్ వస్తుందండి. సో 80 ఫీట్ రోడ్డు టువర్డ్స్ మనకి నందిగామ నుంచి మనకి సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ మీదుగా మనకి కొన్ని హెచ్ఎండిఏ లేఅవుట్స్లో నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై మనకి విహంగా అని చెప్పేసి మనకి ఎదురుగా కనపడేది అపార్ట్మెంట్స్ అండి. అది విహంగా అపార్ట్మెంట్స్. సో ఈ కనపడే రోడ్డు మీకు స్ట్రైట్గా కనపడే రోడ్డే మనకి 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి.
సో దీనికి ఆపోజిట్లోనే మనకి వేరే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. సో బిఫోర్ దట్ మనకేంటంటే లొకేషన్ అయితే చాలా హైలైట్ లొకేషన్ అండి ఈ ప్రాజెక్టు. ఈ లొకేషన్కి చాలా బాగుంటుందండి. అది మనకి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకేంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో దట్టు మనకి డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 80% డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయండి. 80% డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి. మనకి ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కంప్లీట్గా. సో మీకు చూపించేది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా చాలా ప్రీమియంగా మనకి డెవలప్మెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు. సో ఇందుట్లో మనకు టోటల్ మనకి మినిమం ప్లాట్ సైజ్ అంటే కొన్ని క్రాస్ ప్లాట్స్ అయితే మనకి 133 స్క్వేర్ యార్డ్స్, 144 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చాయి. జనరల్గా నార్మల్ ప్లాట్స్ అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయండి. నార్మల్ ప్లాట్స్ అన్నీ 200 స్క్వేర్ యార్డ్స్. మనకి ఇంటర్నల్ రోడ్స్ ఇప్పుడు మనం ఏదైతే రోడ్లో ట్రావెల్ చేస్తున్నామో ఈ ట్రావెల్ చేసే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. మనకి రిమైనింగ్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. ఇది ఎంట్రన్స్ నుంచి వెళ్ళేటువంటి రోడ్ మెయిన్ అప్రోచ్ రోడ్ కాబట్టి మనకు ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు. మనకి అటు ఇటు కొన్ని మధ్యలో ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి 200 స్క్వేర్ యార్డ్సే ఉంటాయండి. కొన్ని చోట్ల కొన్ని ఒక 3 ప్లాట్లు 4 ప్లాట్లు అయితే 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మనకి డెడ్ ఎండ్లో ఉండే ప్లాట్స్ కొన్ని 190, కొన్ని 187 అట్లా కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్, కొన్ని ప్లాట్స్ అయితే మన ఇందులో ఈ ప్రాజెక్ట్లో అయితే డెవలప్మెంట్ అయ్యాయండి. సో కంప్లీట్ విల్లాస్ అయితే డూప్లెక్స్ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్ డూప్లెక్స్ విల్లాస్. ఇందులో మనకు ఈస్ట్ ఫేసింగ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో 3,305 ఎస్ఎఫ్టీ మనకి వస్తుందండి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. సో మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా సేమ్ విల్లా మనకి 3,360 ఎస్ఎఫ్టీలో మనకి వెస్ట్ ఫేసింగ్ ఇస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ 3,305లో మనకి వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుందండి. సో కంప్లీట్గా మనకి క్లబ్ హౌస్ కూడా చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఇస్తున్నారు వీళ్ళు. ఇందులో క్లబ్ హౌస్ కింద మనకి ఇచ్చేటువంటి అన్నీ కూడా మనకి ఇండోర్ గేమ్స్, మనకి అవుట్డోర్ జిమ్, మనకి టెంపుల్, దాంతోపాటు మనకి క్రికెట్ పిచ్, మల్టీపర్పస్ హాలు, మనకి సెలూన్ అన్ని ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఇస్తున్నారండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మనకి స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే వీళ్ళు ఆర్సీసీ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవుతున్నారండి. మనకి గ్రౌండ్ అండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ వరకు కూడా వీళ్ళు ఆర్సీసీ స్ట్రక్చరే ఫాలో అవుతున్నారు. మనకి దాంతోపాటు మనకి ప్లాస్టరింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, స్టేర్ కేస్ కానీ, బాత్రూమ్స్, యూటిలిటీ, బాల్కనీస్, డోర్ ఫ్రేమ్స్, మనకి హార్డ్వేర్ డోర్స్, మనకి విండోస్, రైలింగ్స్, మనకి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. మనకి దాంతోపాటు టోటల్ వెంచర్ మొత్తానికి బ్యాకప్ ఫర్ పవర్ ఉంటుంది, మనకి వాటర్ సప్లై సిస్టమ్ ఉంటుంది, ఎస్టీపీ అని ఎవ్రీథింగ్, ఎయిర్ కండిషనర్స్, ఎవ్రీథింగ్ అండి. సో కంప్లీట్ మనకి ప్రీమియం విల్లాస్ అండి. ఇవన్నీ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఇది. సో మనకి ఇందులో క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ 9,000 ఎస్ఎఫ్టీలో ఇందులో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో పటాన్ చెరువుకి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సర్వే నెంబర్స్ వచ్చేసి కర్దనూరు విలేజ్ సర్వే నెంబర్ కిందకి వస్తుందండి. ఇది కర్దనూరు విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. కంప్లీట్ ఓఆర్ఆర్కి ఆనుకొని ఉంది కాబట్టి 100% మంచి గ్రోత్ఫుల్ విల్లాస్ అని అయితే చెప్పొచ్చండి ఇవి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ రెడ్ బ్రిక్స్ వాడారండి. కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ అయితే వాడారు. ఎక్కడ కూడా సిమెంట్ బ్రిక్స్ అయితే వాడలేదు. 100% రెడ్ బ్రిక్సే వాడారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా మనకి 100% మనకి చాలా జెన్యూన్గా వీళ్ళైతే మనకి ప్రాపర్టీని చాలా సెక్యూర్గా వీళ్ళు మంచి ఫినిషింగ్తో అయితే మనకి క్లయింట్స్కి అయితే డెలివరీ చేయబోతున్నారండి. సో చాలా బాగుందండి ఇందులో ప్రాపర్టీ కూడా. మనకి ఈ లొకేషన్ కూడా చాలా మంచి లొకేషను. సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక విల్లా కన్స్ట్రక్షన్ అవుతుందని, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది. సో దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫీస్ కింద అయితే వాడుతున్నారు, సైట్ ఆఫీస్ కింద. సో ఇందులో మనకు 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకు వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 9,000 వరకు అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారండి. సో మనకి కార్నర్ విల్లాస్ కానీ, మనకి ఈస్ట్ ఫేసింగ్ కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఓఆర్ఆర్కి ఆనుకొని మనకి పటాన్ చెరువుకి, ఇటు మనకు కొల్లూరుకి, ఇటువైపు ముత్తంగి
ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ది బెస్ట్ హై ఎండ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఈ విల్లాస్ చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి ఓఆర్ఆర్కి ఎగ్జిట్ నెంబర్ 3కి చాలా దగ్గరగా ఉన్నాయండి. ఎగ్జిట్ నెంబర్ 2 కూడా చాలా దగ్గరగా ఉంటాయి. సో దీనికి నియర్ బై మనకి యాస్పైర్ XXX విల్లాస్, నేను మీకు ఇందాక జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా హాల్ మార్క్, సో పెద్ద పెద్ద బిల్డర్స్ అయితే దీనికి నియర్ బై ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.